హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు మంచి స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చానండి. స్టోరీ చాలా బాగుంటుంది. ఒక వేటగాడు గద్ద, అంటే వేటగాడు ఏ విధంగా మోసపోతాడు గద్ద చేతిలో అనేది బాగుంటుందండి. ఇక్కడ వేటగాడు వేటకెళ్ళి ఒక గద్దని పట్టుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడండి. అంటే గద్దని వేటాడి గద్దని భుజాలపై మోసుకొని ఇంటికి వెళుతూ ఉంటాడు. అలా వెళుతున్న క్రమంలో గద్ద వేటగాడితో ఈ విధంగా అంటుందండి. ఏమంటుందంటే, నేను ఎలాగో నీ చేతిలో కొద్దిసేపులో చచ్చిపోతాను, అందుకంటే ముందే నీకు ఒక 2 మంచి విషయాలు చెప్తాను, జీవితంలో పనికొచ్చేవి, అవి ఎప్పుడన్నా పాటించు అని వేటగాడితో చెబుతుంది. అయితే సరే చెప్పు ఏంటో అని వేటగాడు అంటాడు. అప్పుడు గద్ద ఈ విధంగా అంటుంది, ఎవరిని కూడా ముందు వెనక తెలియకుండా ఎవరి మాటలు కూడా మీరు నమ్మొద్దు, ఎవరిని కూడా తొందరపడి ఏం చెప్పినా కూడా నమ్మొద్దు అని చెప్తుంది. తర్వాత రెండవది, ఒకవేళ జీవితంలో నువ్వు ఏదైనా కోల్పోయినా లేకపోతే ఏదైనా చేజారిపోయినా కూడా ఎక్కువ బాధపడొద్దు, చింతించకు అని చెప్తుంది. అట్లా మాట్లాడుకుంటూ వాళ్ళు ముందుకు నడుస్తున్నారు. అయితే మళ్ళీ గద్ద ఈ విధంగా వేటగాడితోటి అంటుంది, ఒకవేళ నేను కనుక ఒక విలువైనది నీకు ఇస్తే నువ్వు సడన్గా ధనవంతుడైపోతే నువ్వు నన్ను వదిలేస్తావా అని అడుగుతుంది. అప్పుడు వేటగాడు ఆశ్చర్యపోయి గద్ద వైపు చూసి, నీ దగ్గర విలువైన వస్తువు ఏంటా వస్తువు అని అడుగుతాడు. అప్పుడు గద్ద, నా దగ్గర ఒక విలువైన వజ్రం ఉంది, అది నేను ఎప్పటి నుంచో దాచుకుంటున్నాను, అది నీకు ఇస్తాను కాబట్టి నన్ను వదిలేస్తావా అని అడుగుతుంది. వేటగాడు క్షణం కూడా ఆలోచించకుండా, సరే నువ్వు ఆ వజ్రాన్ని తీసుకురా అని చెప్తాడు. చెప్పేసరికి, మనం నన్ను వదిలితే నేను వెళ్ళి వజ్రాన్ని తీసుకొస్తా అని చెప్తుంది. అప్పుడు వేటగాడు ముందు వెనక ఆలోచించకుండా గద్దని వదిలేస్తాడు. గద్దను వదిలేయగానే గద్ద ఏం చేస్తుంది, వెంటనే ఎగిరిపోయేసరి పక్కనే ఉన్న కొమ్మ మీద కూర్చొని వేటగాడితోటి ఈ విధంగా అంటుంది, ఇందాకనే కదా స్వామి నీకు చెప్పింది, ముందు వెనక ఆలోచించకుండా ఎవరి మాటలు నమ్మొద్దని, అలా ఎలా నా మాటలు నమ్మేసి నన్ను వదిలేసావు, నా దగ్గర వజ్రం లేదు ఏం లేదు, నేను అలా చెప్పాను నీకు అని గద్ద చెప్తుంది. వేటగాడు అయ్యో గద్ద చేతిలో మోసపోయానని, గద్దని వదిలేశానే అని చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు గద్ద మళ్ళీ ఈ విధంగా చెప్తుంది, ఇప్పుడు కూడా నా 2వ పాఠాన్ని నీకు గుర్తు చేస్తాను, మనం ఏదైనా కోల్పోయినప్పుడు ఏదైనా చేజారిపోయినప్పుడు మనము బాధపడొద్దు, బాధపడితే చింతించడం వల్ల అది తిరిగి రాదు, కాబట్టి జీవితంలో ఈ 2 ఎప్పటికీ నీకు ఉపయోగపడతాయి, అంటే ముందు వెనక ఆలోచించకుండా ఎవరిని నమ్మొద్దు, అలాగే మనం ఏదైనా జీవితంలో కోల్పోయినప్పుడు అది తిరిగి రాదని మనం తెలుసుకోవాలి, కాబట్టి దాని గురించి మనము బాధపడొద్దు అనే సత్యాన్ని మళ్ళీ గద్ద వేటగాడికి చెప్పి ఎగిరిపోయిందండి. నిజమే కదా అండి, మనము ప్రతి ఒక్కరిని కూడా ఎవరైనా పరిచయం అయినా కూడా తొందరగా నమ్మేస్తాము, మోసపోయిన తర్వాత మనకి అర్థమవుతుంది. కాబట్టి ముందు వెనక ఆలోచించకుండా తొందరపడి ఎవరిని నమ్మొద్దండి. ఒకవేళ మనం ఏదైనా కోల్పోయినా కూడా మనము నిరాశ చెందకూడదు, బాధపడకూడదండి, ఎందుకంటే అది తిరిగి రాదని తెలుసు, కాబట్టి బాధపడటం కూడా వేస్టే కదండి. అందుకనే ఈ విధంగా ఆలోచిస్తారని అనుకుంటున్నాను.